నమస్కారం. ప్రజాదర్శిని టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న 6 గ్యారంటీల దరఖాస్తులను శుక్రవారం అన్నారగూడెం గ్రామంలో గ్రామ సర్పంచ్ మారెళ్ల మమత ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ 30వ తేదీన శనివారం ఉదయం 8 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తులను తీసుకోవడం జరుగుతుందన్నారు. గ్రామంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ దరఖాస్తులు చేసుకోవాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందిస్తున్న 6 గ్యారంటీలను ఉపయోగించుకోవాలని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా గెలిచిన తక్షణమే అమలు చేస్తున్న మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. గ్రామంలో వచ్చిన ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు, వైద్యం తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ వేణు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మలపల్లి రమేష్, ఎల్ఎంకే వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ తాళ్ల జోసెఫ్, గుమ్మా వలరాజు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు మారెళ్ల మమత, అన్నారగూడెం గ్రామ సర్పంచ్ని. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి 6 పథకాలు అమలు చేయడం జరుగుతుంది తప్పనిసరిగా. అదేవిధంగా 2 పథకాలను నెల రోజుల్లో అమలు చేయడం జరిగింది. తారీఖున అధికారులు అందరూ సమక్షంలో అన్ని గ్రామాలలో, అదేవిధంగా మన అన్నారగూడెం గ్రామంలో కూడా ఈ 6 పథకాలు జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా దీనికి వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతూ, మీకు అన్ని సౌకర్యాలతోటి ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో ఉండి, అందరూ మన పంచాయతీ సిబ్బంది అందరూ అందుబాటులో ఉండి మీకు అన్ని అవసరాలను తీర్చడానికి ఉన్నారు. మంచినీళ్ళు అన్నీ కూడా మీకు ఏ ఇబ్బంది లేకుండా అమలు ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం అందిస్తున్న, మన రేవంత్ రెడ్డి గారు అందిస్తున్న, ముఖ్యమంత్రి ప్రభుత్వం అందిస్తున్న మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు 6 పథకాలు, గృహజ్యోతి, గృహలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు ఒకటి కూడా ప్రజలందరికీ అందించడం జరుగుతుంది. అన్నారగూడెం గ్రామ పంచాయతీలో రేపు అభయహస్తంలో భాగంగా దరఖాస్తులు స్వీకరించబడటం జరుగుతుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా రేపు 8 గంటలకల్లా అందరూ గ్రామ పంచాయతీకి రావాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ.